Welcome to Dilwale FM. ఎపిసోడ్ 3 మొదటి అరెస్ట్. బర్మాలో ఉన్న సుభాష్ చంద్రబోస్ యూరప్ నుండి తిరిగి ఇండియాకి చేరుకున్న సంఘటనలు గుర్తు చేసుకుంటున్నాడు. నేను ఇండియాలో అడుగుపెట్టిన మరుక్షణమే ఒక పిడుగులాంటి వార్త చెవిని చేరింది. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు అయిన బాలగంగాధర్ తిలక్ మరణించారు 1920. అది నా జీవితంలో అతి ముఖ్యమైన భాగం కూడా. నాకు రాజకీయాలపైన ఆసక్తి కలగడానికి కారణం ముగ్గురు. ఒకరు బాలగంగాధర్ తిలక్. ఆయన పట్టుదల, ప్రజలని ఏకం చేయాలనే సంకల్పం నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయి. అలాంటి వ్యక్తి ఇక ముందు లేరని తలుచుకోవడానికే నాకు చాలా బాధగా అనిపించింది. ముంబైలో గణపతి ఉత్సవాల పేర్లతో హిందూ ముస్లింలను ఏకం చేసిన ఆయన ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచిపోతారు. ఇది మతాలు వేరైనా మనుషులందరూ ఒక్కటే అని చెప్పడానికి ఒక నిదర్శనం. నన్ను మరింత ప్రభావితం చేసిన రెండవ వ్యక్తి అమర్త్య సేన్. యువతలో చైతన్యాన్ని తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. కాని కాలక్రమంలో వచ్చిన మార్పుల వల్ల ఆయన ఆధ్యాత్మిక దారిలో వెళ్ళిపోయారు. ఇక నాకు మాట్లాడటం, మీటింగ్లు అరేంజ్ చేయటం, రాజకీయ పరిస్థితులను విశ్లేషించడం లాంటి ముఖ్యమైన విషయాలు నేర్పించింది మాత్రం మా గురువు చిత్తరంజన్ దాస్. 1921లో దాస్ గారి దగ్గర నేను పొలిటికల్ సెక్రటరీగా పనిచేశాను. అది నా రాజకీయ జీవితానికి మొదటి మెట్టు. ఈ సమయంలోనే నాకు చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ కలిసి ఏర్పరిచిన స్వరాజ్ పార్టీలో పనిచేసే అవకాశం వచ్చింది. దాస్ గారి అధిక క్రమశిక్షణ, జాతీయవాదం, వాక్చాతుర్యం నన్ను చాలా ప్రభావితం చేశాయి. కాని తిలక్ గారి మరణం తర్వాత మా గురువుగారు మానసికంగా కృంగిపోయారు. సీనియర్ నాయకులందరూ ఎప్పుడో ఒకసారి మరణిస్తారని తెలుసు. కాని భారతదేశానికి స్వాతంత్రం రాకుండానే చనిపోతున్నందుకు వాళ్లు ఎంతగానో కుమిలిపోయారు. తిలక్ గారి మరణం తర్వాత మహాత్మాగాంధీ ఇంకా నెహ్రూ రాజకీయ ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టారు. అహింసతోనే స్వాతంత్రం సాధ్యమని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. కాని అవన్నీ అహింసా మార్గంలోనే చేయడం వల్ల బ్రిటిష్ వాళ్లు జోకర్లను చూసినట్టు నవ్వుకున్నారు. కాని అవి బొత్తిగా నచ్చేవి కాదు. భరతమాత చీరలాగి అత్యాచారం చేసే ఆ బ్రిటిష్ కుక్కలకి సరైన సమాధానం చెప్పాలనుకున్నాను. ఈ విషయం పరంగా నాకు గాంధీకి విభేదాలు వస్తూనే ఉండేవి. మా గురువుగారు చిత్తరంజన్ దాస్ ఇద్దరిని శాంతింపజేస్తూ రెండు వైపులా మంచి చెడులను ఆలోచించేవారు. ఆయన తటస్థంగా ఉంటూ ఆనాటి కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా మారారు. ఆ సమయంలో గాంధీకి ఎంతైతే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మా గురువుగారికి కూడా అంతే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. నేను ఆయనతో పాటు కలకత్తాలో మీటింగ్లు అరేంజ్ చేయడం, ప్రజలని ఉత్తేజపరచడం, మనకు జరుగుతున్న అన్యాయాలను నిలదీయడం లాంటివి చేసేవాడిని. నేను భవిష్యత్తులో ప్రమాదంగా మారతానని భావించారో ఏమో బ్రిటిష్ వాళ్లు వెంటనే నన్ను జూలై 1921న గృహ నిర్బంధం చేశారు. దానికి కారణం నేను చిత్తరంజన్ దాస్ గారితో కలిసి నాన్ కోఆపరేషన్ ఉద్యమంలో పనిచేయడం అని చెప్పారు. అది నా మొదటి అరెస్ట్ అనుభవం. మొదట కొన్ని రోజులు ఎవరినీ కలవనిచ్చేవాళ్లు కాదు. రాసుకోవడానికి పేపర్లను కూడా ఇవ్వలేదు. కాని నెమ్మదిగా రాసుకోవడానికి పేపర్లను ఇవ్వడం మొదలుపెట్టారు. ఉదయం అంతా ప్రకృతిని గమనించడం మొదలుపెట్టేవాడిని. చెట్టుపైన పక్షులు గూడు కట్టుకోవడం, వాటి గుడ్లని పాము తినడం చూడగానే బ్రిటిష్ వాళ్లు కూడా మన దేశాన్ని పాములా మింగేస్తున్నారన్న విషయం గుర్తుకొచ్చి బాధేసింది. ఇలా ప్రకృతిలో ప్రతీదీ మా స్థితిని చూపించేది. రాత్రైతే కటిక చీకటి. దూరంగా ఉన్న శూన్యంలో నుంచి నన్ను విముక్తి చేయమని భరతమాత అడుగుతున్నట్టు అనిపించేది. ఆ సమయంలోనే నేను మా అన్న శరద్ బోస్కి చాలా దగ్గరయ్యాను. దశాబ్దాల తరబడి నిరంతరం హౌస్ అరెస్ట్లకి అలవాటైపోయిన నేను
అక్కడి నుండే ఎమిలీకి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని. అప్పుడు రాసిన ఓ ఉత్తరంలోని విశేషాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రియమైన ఎమిలీ శంకల్కి, నేను నిరంతరం ప్రజల సేవలో మునిగిపోయాను. కాబట్టి నా చదువు నీకు ఆర్థికంగా ఎలాంటి సహాయం చేయలేదు. నీ గురించి ప్రస్తుతం నేను మా కుటుంబానికి తెలియజేయలేదు. దానికి కారణం భారతదేశంలో రాజకీయ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పుడు నువ్వు నా కుటుంబంలో ఒక భాగం అని తెలిస్తే బ్రిటిష్ ప్రభుత్వం నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటన్నిటి నుండి నువ్వు దూరంగా ఉండాలంటే కొన్ని రోజులు మనం ఈ నిజాన్ని దాచక తప్పదు. కాబట్టి నువ్వు ఒంటరిగానే స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ల ద్వారా కొన్ని వార్తాపత్రికలను సంప్రదించాను. వాళ్ళకి ఆర్టికల్స్ రాసివ్వడం వల్ల కొంత మొత్తంలో ధనం వస్తుందని తెలిసింది. నీకు రాయడం, సమాచారాన్ని సేకరించడం, జర్నలిజం గురించి అవగాహన ఉంది. కాబట్టి నేను నిన్ను సిఫారసు చేస్తున్నాను. ది హిందూ ఆంగ్ల పత్రిక ప్రస్తుతం ఇండియాలో చాలా ప్రాచుర్యాన్ని పొందింది. అందులో నెలకు 2 వ్యాసాలు రాయమని అడిగారు. ఒక్కో వ్యాసానికి $3 అంటే దాదాపు 75 ఆస్ట్రియన్ షిల్లింగ్లు ఇస్తారని చెప్పారు. కాబట్టి నువ్వు క్రమం తప్పకుండా పత్రికలు చదవడం మొదలుపెట్టు. వియన్నాలో న్యూ ఫ్రీ ప్రెస్, ఇంగ్లండ్లో ది టైమ్స్, భారతదేశంలో ది హిందూలో నువ్వు వ్యాసాలు రాయొచ్చు. దాని ద్వారా నువ్వు జీవించడానికి సరిపడినంత ధనం సమకూరుతుంది. మొదటి వ్యాసం యుగోస్లేవియా రాజకీయ చరిత్రపై రాయమని హిందూ పత్రిక వాళ్ళు అడిగారు. దానికోసం స్థానిక జర్నలిస్టులను కలిసే ఏర్పాటు చేస్తాను. నీ మొదటి వ్యాసాన్ని పంపిన తర్వాత ది హిందూ ఎడిటర్ నుండి చట్టబద్ధత తీసుకోవడం మర్చిపోకో. నారిమన్ రాసిన హెచ్ గురించి వ్యాసంలో నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాను. సరిగ్గా గమనించు. 1. 1925లో జరిగిన లోకార్నో ఒప్పందం పైన 9 యూరోపియన్ దేశాలు సంతకం చేశాయి. యూరప్లో శాంతిని కాపాడటం, దాడి ఎదుర్కొన్న దేశానికి సహాయం చేయడం దాని లక్ష్యం. 2. 1935లో జరిగిన స్ట్రెసా సమావేశానికి ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు సమావేశమయ్యాయి. జర్మనీకి వ్యతిరేకంగా సన్నిహిత అవగాహన ఏర్పరుచుకోవడమే వాటి ఉద్దేశం. 3. 1934-35 ప్రాంతంలో జరిగిన రోమన్ ఒప్పందంలో ఇటలీ, ఆస్ట్రియా, హంగేరీ మధ్య ఆర్థిక, రాజకీయ సహకారం కోసం జరిగింది. 4. లిటిల్ ఎంటెంటే అనేది చెకోస్లోవేకియా, యుగోస్లేవియా, రుమేనియా కలిసిన కూటమి. హంగేరీ దీనికి వ్యతిరేకంగా మారింది. 5. బాల్కన్ ఏమిటంటే టర్కీ, గ్రీస్, రుమేనియా, యుగోస్లేవియా కలిసి ఏర్పరిచిన కూటమి. బల్గేరియా, అల్బేరియా దాని వెలుపల ఉన్నాయి. ఇవన్నీ మిడిల్ ఈస్ట్ యూరోపియన్ దేశాల మధ్య జరుగుతున్న రహస్య ఒప్పందాలు. పరిస్థితులను చూస్తూ ఉంటే జర్మనీలో నాజీ పార్టీ పెట్టిన హిట్లర్కి వీళ్లంతా భయపడుతున్నట్టున్నారు. బహుశా ఈ కారణాలన్నీ 2వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. ఒకవేళ అదే జరిగితే మొదటగా ప్రమాదాన్ని ఎదుర్కొనేది ఆస్ట్రియానే. కాబట్టి నువ్వు వీలైనంత జాగ్రత్తగా ఉండు. నేనిలా భావించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆస్ట్రియన్ ఆర్చ్ డ్యూక్ హత్య జూన్ 1914లో జరిగింది. అదే మొదటి ప్రథమ ప్రపంచ యుద్ధానికి కారణంగా మారింది. 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ విప్లవం వలన యూరప్ దేశాలలో జాతీయత భావం పెరిగింది. దానికి నిదర్శనమే బాల్కన్ ప్రజల్లో తిరుగుబాట్లు, స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు. మరోపక్క ఆస్ట్రియా అలాగే రష్యా దేశాలు కలిసి టర్కీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటి నుంచి విడిపోయి స్వాతంత్ర్యం పొందిన దేశాలను తమలో కలుపుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఫలితంగా గ్రేట్ బ్రిటన్ రష్యా విస్తరణ ఆపేందుకు జోక్యం చేసుకుంది. దీనివల్ల 20వ శతాబ్దం ప్రారంభానికి యుద్ధం అనివార్యమవుతుంది. ఒకవేళ నువ్వు రాజకీయ వార్తల గురించి రాయాలనుకుంటే ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకో. నీకు ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా నువ్వు ఎడిటర్కి పంపించే ముందు నాకొకసారి పంపించు. అందులో ఏవైనా తప్పులుంటే నేను చూసి సరిచేస్తాను. నువ్వు అనవసరమైన ప్రమాదాల్లో పడకూడదని ఆశిస్తున్నాను అంటూ ఎమిలీకి ఒక ఉత్తరం కూడా రాశాను. సరిగ్గా నేనప్పుడు చెప్పిన పరిస్థితులే ఇప్పుడు నెలకొన్నాయి. ఇంతలో బోస్ దీర్ఘ ఆలోచనను చెరిపేస్తూ కెప్టెన్ అన్న పిలుపు వినిపించింది. కెప్టెన్, మీకు మరో ఉత్తరం వచ్చింది. బోస్ ఆ ఉత్తరాన్ని తీసుకుని దానిపైన ఉన్న అడ్రస్ చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ ఉత్తరం ఎక్కడి నుండి వచ్చింది? అందులో ఏముంటుంది? గాంధీ, నేతాజీకి మధ్య ఉన్న విభేదాలు ఎక్కడి వరకు దారితీశాయి? ఎవరికైనా ఎమిలీ విషయం తెలిసిందా? తెలుసుకోవాలి అంటే చూస్తూనే ఉండండి దిల్వాలే FM. చూడటమే కాదండోయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.